పోయా రెండు కాలర్లు ఎత్తి చెప్తున్నా, ఎగరేసి చెప్తున్నా, వార్ టు సినిమా ఈ సంవత్సరం ఇండస్ట్రీ పక్కా అంతే. ఇప్పుడు చెప్తున్నా మీ అందరికి, అమ్మా తోడన్నా అన్నా. వార్ టు సినిమాలో ఉచిక రోజు అన్న ఎన్టీఆర్ అన్న ఇద్దరు ఫైట్లు చేస్తుంటే పోయా గాల్లోనే ఒక స్పైడర్ మ్యాన్, ఒక సూపర్ మ్యాన్, ఒక బ్యాట్స్మ్యాన్, ఒక ఐరన్ మ్యాన్, ఎన్ని మ్యాన్లు ఉంటాయని ఒక హనుమాన్, అన్ని మ్యాన్లు కలిపితేనే ఈ సినిమా పోయా. ఏం చేస్తారు పోయి ఫైట్లు, ఆ సాహసం ఎక్కడికి పోయా, ఆ ధైర్యం వాళ్ళకి. ఏం చేశారు పోయి ఆ ఫైట్లు పోయా, ఆ డైలాగులు కానీ అడుగో, ఏం కావాలి అడుగో. చూసా వార్త సినిమా చూసా, నా డబ్బులతో నేను కష్టపడి సంపాది డబ్బులతో నేను చూసా. చెప్తా ఉండో క్లైమాక్స్ ఏమైందంటే లాస్ట్ ఫైట్ అయింది. ఫైట్ అయిన తర్వాత డిస్కో ఫైట్ అయింది పోయా. హృతిక్ రోషన్కి బాడీలోంచి ఐరన్ కమి గుచ్చుకుపోతే ఎన్టీఆర్ అన్న పట్టుకొని లాగేసుకున్నాడు. ఇద్దరు అతుక్కుపోయారు పోయా, ఇద్దరు గుచ్చుకుపోయింది, చచ్చిపోయారేమో అనుకుని బాధపడ్డా, ఏడ్చా. తర్వాత అర్థమైంది మళ్ళీ బతికారు దేశం కోసం. ఇదంతా దేశం మీద ఉన్న ప్రేమతో. కాబట్టి దేశం మీద ప్రేమ ఉంటే ఎంతటి పని అయినా సరే మనకు ఈజీగానే అవుతాయి, ఎంతటి కష్టమైనా సరే మనకు సింపుల్ గానే అయిపోద్ది అంతే. కాబట్టి దయచేసి దేశం మీద ప్రేమతో చేయండి. మీరు ఏ పని చేయాలని సరే దేశం మీద ప్రేమతో చేయండి. కాబట్టి వార్ 2 ఈ సినిమా చూసి మనం నేర్చుకోవాల్సింది అదే. అంటే ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా మనం ఖచ్చితంగా సాధించగలని నమ్మకంతో దేశం కోసం పని చేయాలి. అంతేగాని డబ్బు కోసం, హోదా కోసం, అమ్మాయిల కోసం దయచేసి మోసపోకండి. ఎన్టీఆర్ అన్న ఉత్తిక ఇద్దరు డ్యాన్సర్ పోయి బాబా నాటు సంగతి బీడ్ చేశారు పోయి అంతేనో. కానీ ఉత్తిక రోషన్కి మాత్రం సపరేట్ గా 2 పాటలు ఉన్నాయి, ఎన్టీఆర్ అన్నకి 2 పాటలు లేవు. అది చాలా కొద్ది బాధేసింది. ఎందుకంటే ఎన్టీఆర్ అన్న కూడా ఒక 2 పాటలు ఎక్స్ట్రాగా పెట్టి ఎన్టీఆర్ అన్న కూడా హీరోయిన్ గా పెట్టుంటే బాగుంది. అదే చెప్పేది ఆగో ఆపి బాధపడ్డాం ఫ్యాన్స్ గా. నువ్వు అంటే ఏంది ఇప్పుడు అడగకూడదా అంటే నేను బాధపడడం తప్ప భయపడ్డాను కానీ, బట్ సెకండ్ హాఫ్ మాత్రం కంప్లీట్ గా ఫుల్ యాక్షన్ మోడ్ లో అయితే ఉంటుంది. ఫ్యామిలీస్ చూడొచ్చా? ఫ్యామిలీస్ ఖచ్చితంగా చూడొచ్చు. మెయిన్ గా యాక్షన్ సీన్స్ ని సింపుల్ గా చెప్పాలంటే మల్టీ స్టారర్లు ఫ్యామిలీ మోడ్ లో తీస్తే ఒక సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, అదే యాక్షన్ మోడ్ లో తీస్తే ఈ వాచ్ ఒకటే ఒక సాంగ్ లో బిగినింగ్ సీన్ ఉంటుంది క్లియర్. అది హిట్ అయింది. అలాగే వార్ 2 బాగా 2 సినిమాలు మాత్రం ఈ 2 సినిమాలకి ఆల్రెడీ 1,00,00,000 కోట్లు తాడేసింది. సినిమా అంటే ఎవరో నేను 1,00,00,000 కోట్లు ఆల్రెడీ తాడేసింది. ఈ సినిమాకి కూలీ సినిమాకి 1,00,00,000 కోట్లు వచ్చింది. అలాగే వాటు సినిమాకి 1,00,00,000 కోట్లు వచ్చింది. కొన్ని సినిమాకి 1,00,00,000 కోట్లు పైన వచ్చింది. ఈ సినిమా అంటే ఒక పవర్ఫుల్ సింహం. నేను సినిమాలో హీరో కావాలి వచ్చారు. 1,00,00,000 కోట్లు భారతదేశాన్ని లేదు 1,00,00,000 కోట్లు ఈ సినిమాకి కూలీ సినిమాకి మళ్ళీ వాటు సినిమాకి 1,00,00,000 కోట్లు ఆల్రెడీ తాడేసింది. పుష్పకే రాలేదు కదా, పుష్పకే రాలేదు. ఈ సినిమాకి వచ్చింది 2 సినిమాలకు వచ్చినాయి. ఎవరు రజనీకాంత్. 2 సినిమాలు ఏ సినిమా బాగుంది? 2 సినిమాల్లో కూలీ బాగుంది, వాటు బాగుంది. 2 సినిమాలు చాలా బాగుంది. నేను ఎవరిని సంటుకోరండి చంటుకోరండి అందరూ నన్ను ఒరే ఇలా రారా ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళేవరా చంటుకోరుడు అని పిలవాలా. నన్ను అన్న గాని అంకుల్ గాని పిలవరాడు. ఒరే యారా చంటుకోరుడు అని పిలవాలి. నేను హీరోనే, నాకు ఎవరు లేరు.